5 సంవత్సరాల పాటు మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి అవినాష్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఆరోపించారు. ఈ మేరకు కడపలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్లో తాను కడప జైల్లో ఉన్న సమయంలో జైలు అధికారులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి ప్రలోభపెట్టిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీని కోరారు. ఇక వైసీపీ హయాంలో పోలీసులు కట్టు బానిసలుగా పనిచేశారని దస్తగిరి ఆరోపించారు. ఆ రోజున నవంబర్ 28వ తారీఖు 2023 ఆ రోజు నేను వాంటెడ్గా డిమాండ్ చేసేది ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది, నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు. అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ఆ రోజు జైల్లోనే ఉండడం జరిగింది. ఆయన్ని కూడా సాక్షి కిందకి వేసుకుని ఆయన కూడా విచారణ చేయాలని కోరుతున్నాను. జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రూవర్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ భారతి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన 5 ఏళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది. దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని